పంచబ్రహ్మాసనాసీన అయిన లలితకు లక్ష్మి సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ ఉంటారు. పంచబ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు. పంచ సంఖ్యతో కూడిన మంత్రాసనం, చిత్కలాసనం, వర్ణాసనం, 10 దిక్కులకు, 14 భువనాలకు, 7 లోకాలకు అధిపతి అయిన లలిత శ్రీ మహారాజ్ఞి. బ్రహ్మాండమే ఆమె మహాసామ్రాజ్యము. ఆ తల్లి రెప్పపాటులో కాలము పుట్టింది. విశ్వమంతా తానే అయి వృద్ధి క్షయాలు లేని పూర్ణ స్వరూపము లలిత. అమ్మ చేతిగొల్ల నుండి దశావతారాలు ఆవిర్భవించాయట. బ్రహ్మ, విష్ణు, రుద్రుల కంటే సనాతనమైన లలితాదేవి త్రిపుర సుందరిగా కొలవబడుతోంది. సుషుప్త నాడులలోని శక్తి గనుక త్రిపుర సుందరి. మనః, బుద్ధి, చిత్తాలలో వశించినది గనుక త్రిపుర సుందరి. విశ్వమంతా త్రితత్వాత్మికం, అందులో శక్తి గనుక త్రిపుర సుందరి.